హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి కోర్టు కేస్, అదేవిధంగా థర్డ్ లిస్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మొదటి వెరిఫికేషన్, రెండవ వెరిఫికేషన్లకి ఎవరైతే వెళ్ళారో అంటే లిస్టుల వారీగా ఆ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తున్నారో దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని త్వరగా, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి. ఓకే, రైట్. ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటటువంటివి రెడీ అవుతున్నాయి. ఓకేనా, మేబీ సోమవారం రోజు లేదా మంగళవారం రోజు మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కొంతమంది చెప్తున్నారు ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావు, ఇక నోటిఫికేషన్ ఎత్తిపోయింది, ఇలా రకరకాలుగా వాళ్ళకి వచ్చినట్టు, వాళ్ళకి తోచినట్లుగా వాళ్ళ ఊహాగానాలను అయితే చెప్పేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. అలా కాదండి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ఫాలోయింగ్ ఉంటుంది. ఓకేనా, టోటల్ గవర్నమెంట్ ఒక రూల్ ఆఫ్ లాని ఫాలో అవుతూ ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి కొంచెం సమయం తీసుకుంది. కాబట్టి మేబీ మనకి 2 or 3 డేస్లో వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్టు మనకు అందినటువంటి సమాచారము. కాబట్టి అభ్యర్థులు కొంచెం వెయిట్ చేయండి, చాలా ఇంకా అవసరం లేదు. ఓకేనా, సో సూన్ మేబీ మండే ఆర్ ట్యూస్డే. ఓకేనా, మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించినటువంటి పక్క క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఓకే, రైట్. అదేవిధంగా థర్డ్ లిస్ట్ అనేది ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందండి. థర్డ్ లిస్ట్ అనేది ఇంకా ఉండదు, క్లోజ్ అయిపోయింది. ఇక స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎవరైతే అభ్యర్థున్నారో వాళ్ళకు కూడా అతి త్వరలో వాళ్ళకు మరియు మీకు అందరికి కలిపి ఒకేసారి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా రెడీ అయితే చేస్తున్నారు. మేబీ సోమవారం లేదా మేబీ సోమవారం లేదా ట్యూస్డే అయితే మంగళవారం రోజు ఇస్తున్నారు. ఓకే, కాబట్టి ఇక కోర్టు కేసెస్ అనేటటువంటివి ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది హాజరు కాలేదు, ఆబ్సెంట్ అయ్యారు, అందువలన కేసు అయితే జరగలేదు. ఓకేనా, ఒకసారి నేను చూపిస్తాను, ఆర్డర్ చూడండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి. 16వ తేదీ అంటే నిన్న జరిగినటువంటి ఆ యొక్క హియరింగ్ ఉన్నది, కానీ అభ్యర్థులు అందులో పార్టిసిపేషన్ అయితే చేయలేదు. కాబట్టి మేబీ మళ్ళీ ఎప్పుడు అనే దానికి సంబంధించి హియరింగ్ డేట్ ఇంకా మెన్షన్ చేయలేదు. వెయిట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము మనము. ఓకేనా గైస్, కాబట్టి ఇంకా ఈ కోర్టు కేసు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, తర్వాత చూసుకోవచ్చు కావాలంటే. ముఖ్యంగా ఆర్డర్స్ అనేవి రెడీ అవుతున్నాయి. ఓకేనా, 2 or 3 డేస్లో ఇచ్చేస్తున్నారు. ఇది మీ అందరికీ అభ్యర్థులకి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చారో ఆ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారో ఆ ఆందోళన తగ్గించడం కోసం వీడియో అయితే నేను మీ అందరి కోసం చేస్తున్నానండి. కాబట్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకేం అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ గైస్.